నమస్కారం. ఇప్పుడు ఏదైనా తాజా వార్త. సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కసారిగా భారీ శోకంలో మునిగిపోయింది. హీరో చిరంజీవికి తనతో పాటు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన వ్యక్తి మరణించడం అయితే జరిగింది. అయితే ప్రముఖ నటుడు మరణించడం పట్ల హీరో చిరంజీవి కూడా తీవ్ర విషాదంలో ఉన్నట్లుగా వార్తా సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చెరుకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. ప్రముఖ సీనియర్ నటుడు జీవి నారాయణరావు కన్నుమూయడం జరిగింది. ప్రముఖ సీనియర్ నటుడు నిర్మాత జీవి నారాయణరావు 73 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుది శ్వాస అయితే విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారాయణరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కురుమల్దాలి గ్రామంలో జన్మించినటువంటి జీవి నారాయణరావు మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందారు. తర్వాత ప్రముఖ దర్శకుడు కె బాలచంద్ర దర్శకత్వంలో 1976లో తెరకెక్కిన అంతులేని కథ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఆయన ఆ తర్వాత వరుస అవకాశాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో జీవి నారాయణరావు 100కు పైగా సినిమాలు నటించారు. అంతులేని కథ, ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ, చిలకమ్మ చెప్పింది, గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో ఆయన నటించారు. సినిమాలతో పాటుగా అనేక టీవీ సీరియళ్లను కనిపించి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా జీవి నారాయణరావు తనదైన ముద్ర వేశారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్లి నీకు, శుభం నాకు వంటి చిత్రాలు కూడా నిర్మించారు. నటనతో పాటుగా నిర్మాణ రంగంలోని ఆయనకు మంచి అవకాశం అయితే ఉంది. జీవి నారాయణరావుకు సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖ నటులతో మంచి అనుబంధం ఉండేది. ముఖ్యంగా రజనీకాంత్, చిరంజీవితో ఆయనకు సన్నిహిత స్నేహం ఉన్నట్లుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. దాదాపుగా 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో నటుడిగా, నిర్మాతగా ఆయన పరిశ్రమతో ప్రత్యేకమైన అనుబంధాన్ని అయితే కొనసాగించారు. జీవి నారాయణరావు మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. 5 దశాబ్దాల పాటు తెలుగు సినీ రంగంతో అనుబంధం కొనసాగించిన ఒక సీనియర్ నటుడు, నిర్మాతను కోల్పోవడం పరిశ్రమకు తీరని లోటుగా సినీ వర్గాలైతే భావిస్తున్నాయి.